హైదరాబాద్ లో మూసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. వరద ప్రవాహానికి బ్రిడ్జ్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. హిమాయత్ సాగర్ గేట్లెత్తడంతో భారీగా వరద చేరుకుంది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు అనుమతిస్తున్నారు. హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ లో మూసీకి వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికి ఇటు జియాగూడ కానివ్వండి, మూసారాంబాగ్ కానివ్వండి, నాగోల్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను మూసారాంబాగ్ దగ్గర ఉన్నాను. సో మూసారాంబాగ్ దగ్గర చూడొచ్చు, ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ వరద సమస్యకు చెక్ పెట్టే విధంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సంపులను ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చక్లోకర్ శ్రీనివాస్ ఉన్నారు. చక్లోకర్ గారు, చెప్పండి, అంటే గతంతో కంపేర్ చేసి ఇప్పుడు దాదాపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొత్త మీ దగ్గర అంటే హైడ్రా తీసుకున్నటువంటి చర్యల వల్ల చాలా వరకు ముంపు సమస్య కూడా తగ్గిందని అంటున్నారు. తప్పకుండా గత 10 ఏళ్లలో కూడా ఎన్నడూ లేనంత వరద ఈరోజు మూసీ నదికి వచ్చింది. ఎందుకంటే రెండు జలాశయాలు, జంట జలాశయాలు కూడా ఫుల్ నిండిపోయినాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ట్యాంక్ బండ్ కూడా నిండిపోయింది. వాటర్ అన్నీ కూడా వదిలినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో అవుతుంది. మీరు చూస్తుండొచ్చు, ఎక్కడ కూడా గతంలో 10 ఏళ్లలో గండిపేట వాటర్ వదులుతున్నామంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. గతంలో గుడిసెలు అన్నీ కూడా కొట్టుకుపోయేవి. బండ్లు, మోటార్ సైకిల్, ముఖ్యంగా మనుషులు కూడా ఎంతోమంది చనిపోయారు ప్రతిసారి కూడా. హైడ్రా అనేది ఒకటి సంస్థని క్రియేట్ చేసి గతంలో ఎవరైతే మూసీ గర్భంలో నివాసం ఏర్పరచుకొని ఇబ్బందులు పడుతారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించి వాళ్ళకు ఏమంటారు నివాసాలు కూడా ఇచ్చినాం, ఇండ్లు కూడా ఇచ్చినాం. అన్ని డబుల్ బెడ్రూమ్లో అవి ఏవేవి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టినాం. కాబట్టి ఇబ్బంది లేకుండా మంచిగా వాటర్ కూడా ఫ్లో అవుతుంది. రేవంత్ రెడ్డి గారు హైదరాబాదుని ప్రపంచ పటంలోనే ఒక టూరిజం డెస్టినేషన్ హబ్గా తయారు చేసి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీని తయారు చేయాలనే ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేస్తున్నాడు. మేము విశ్వనగరం అని, ఆ నగరం అని, ఈ నగరం అని గాలి మాటలు చెప్పేటోడు రేవంత్ రెడ్డి కాదు, గాలి గన్నారావు కాదు ఆయన తప్పకుండా ఆయన మొగోడు. ఆయన ఎప్పుడైతే కేసీఆర్ని గద్దె నుంచి దింపిండో అప్పుడే మొగోడని అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి అనుకుంటే చేస్తాడు, చెప్తే చేసి చూపిస్తాడు. తప్పకుండా మూసీ ప్రక్షాళన అనేది ఎవరు అడ్డుపడ్డా కూడా, ఎవరు ఏం చేసినా కూడా అది ఆగదు. మూసీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము. ఈ 5 ఏళ్లలో మూసీలో నుంచి ప్రతి ఒక్కరూ మూసీ నదిలో నుంచి వాటర్ తీసుకొని తాగే విధంగా మూసీ నదిని డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గడిచిన వారం రోజులుగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ముంపు సమస్య లేదంటే మాత్రం అది పూర్తిగా ఈ మూసీ ఆక్రమణలు కానివ్వండి, మూసీ నది గర్భంలో ఉన్నటువంటి అనేక నిర్మాణాలను అంటే తొలగించడము, వాటిని ప్రత్యామ్నాయంగా వేరే చోటు పునరావాసం కల్పించడం మూలంగానే చాలా వరకు ముంపు సమస్య తగ్గిందంటూ కూడా ఏదైతే ఈ ప్రాంత భాషలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, మూసారాంబాగ్.